శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో మనం దశమ స్కందంలో తృతీయ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం కారాగారంలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులిద్దరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వారి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. అలాగే ఈ అధ్యాయం చివరలో కూడా అక్కడ నందవ్రజంలో అంటే రేపల్లెలో దుర్గాదేవి అంటే యోగమాయ జన్మించడం జరుగుతున్నది. అక్కడ ఆ వివరాలన్నీ కూడా వ్యాసుడు వారు ఈ అధ్యాయం చివరిలో వివరించడం జరిగింది. చివరి 13 శ్లోకాలు. ముందుగా దైవస్మరణ చేసుకుని శ్లోకాలను ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. దశమ స్కందంలో తృతీయ అధ్యాయం 32వ శ్లోకం మనం చెప్పుకోవాలి. పూర్వపు శ్లోకాలలో దేవకీదేవి బాలకృష్ణుణ్ణి వర్ణించడం జరిగింది. బాలకృష్ణుణ్ణి స్తోత్రం చేసి చివరిగా భయపడుతుంది, నాయన నీ యొక్క ఈ స్వరూపాన్ని శాంతింపజేసి ఉపసంహరించుకుని సాధారణమైనటువంటి మానవ బాలకుల్లాగా నీ రూపాన్ని మార్చుకో. ఈ కంసుడి వల్ల నేను చాలా బాధపడుతున్నాను, భయపడుతున్నాను అని చెప్పి ప్రార్థించడం జరిగింది. దానికి భగవంతుడు ఇక్కడ దేవకీ వసుదేవుల యొక్క పూర్వ వృత్తాంతాన్ని వర్ణిస్తున్నారు. త్వమేవ పూర్వసర్గే భూ వృష్ణి స్వాయంభువే సతి తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః. మరొకసారి, త్వమేవ పూర్వసర్గే భూ వృష్ణి స్వాయంభువే సతి తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః. పూర్వసర్గే, పూర్వసర్గే అంటే పూర్వజన్మలో, త్వమేవ నీవే, పృష్ణి ఇది పృష్ణి అనేటువంటి పేరుతో సుతప అనేటువంటి ప్రజాపతికి భార్యగా ఉన్నావమ్మా. ఎప్పుడు ఇదంతా జరిగిందంటే స్వయంభువే సతి, మన్వంతరాలలో మొట్టమొదటి స్వయంభవ మన్వంతరం ఏదైతే ఉందో స్వయంభువే సతి. సతి అంటే ఆ స్వయంభవ మన్వంతరము నందు సప్తమి, సతి సప్తమి అంటారు దాన్ని. ఆ స్వయంభవ మను కాలంలో ప్రజాపతి సుతపానామ ప్రజాపతి, సుతప అనేటువంటి ప్రజాపతి ఎవరో కాదు, అయం అయం ప్రజాపతి. ఇదిగో ఇప్పుడు నా తండ్రిగా ఉన్నటువంటి వసుదేవుల వారు ఎవరైతే ఉన్నారో ఆయనే సుతప అనేటువంటి ప్రజాపతిగా ఆ స్వయంభవ మన్వంతర కాలంలో ఉండటం జరిగింది. ఆయనకి భార్యవి నీవు వృష్ణి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందిన దానివి. అలా మీరిద్దరు అకల్మష, ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండేటువంటి వారు అని చెప్పి. మీ వాయిస్ వినిపిస్తుందమ్మా? మూర్తి గారి వాయిస్ వినిపిస్తుంది. అన్మ్యూట్ చేస్తాం. తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః. అట్లా ఈయనేమన్నా సుతప అనేటువంటి పేరు కలిగినటువంటి ప్రజాపతిగాను, నీవేమన్నా పృష్ణి అనేటువంటి పేరుతో ఆయన
పత్నిగాను స్వయంభవ మన్వంతర కాలంలో మీరిద్దరూ ఉండేవారు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు ఆదేశించాడు సృష్టి చేయమని. యువాం వై బ్రహ్మణాదిష్టౌ ప్రజాసర్గే యదా తతః సన్నియమ్యేంద్రియగ్రామం తే పాథే పరమం తపః. యువాం, యువాం అంటే మీరిద్దరు. బ్రహ్మణ ఆదిష్టౌ, మీరిద్దరు బ్రహ్మచేత ఆదేశించబడినటువంటి వాళ్ళై. బ్రహ్మణ ప్లస్ ఆదిష్టౌ, ఇక్కడ రెండు అకార మాత్రలు పెట్టారు, అకార ప్రశ్లేషలు రెండు పెట్టారంటే దీర్ఘమైనటువంటి ఆకారాన్ని మనం చదువుకోవాలి. ఆదిష్టౌ అని, అదిష్టౌ కాదు. అలాగే కొన్ని పుస్తకాలలో ఇక్కడ బకారానికి రావత్తు పడలేదు, మీరు దిద్దుకోవాలి. యువాం వై బ్రహ్మణాదిష్టౌ ప్రజాసర్గే యదా తతః. ఎప్పుడైతే ప్రజాసర్గే, ప్రజలని సృష్టి చేయమని చెప్పి బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఆదేశించాడో, తతః ఆ తర్వాత మీరు గొప్ప తపస్సు చేయి సంకల్పించారు మీరిద్దరు కూడా. ఎట్లా అంటే సన్నియం ఇంద్రియగ్రామం, ఇంద్రియగ్రామాన్ని సన్నియమ్య నియమించి, ఇంద్రియాలన్నిటి కూడా నియంత్రించి, తేపాథే పరమం తపః గొప్ప తపస్సుని చేయ సంకల్పించి పూనుకున్నారు మీరిద్దరు కూడా. అత్యద్భుతమైనటువంటి తపస్సు. ఎందుకంటే సృష్టి చేయాలంటే తపశ్శక్తి కావాలి, బ్రహ్మదేవుడు ఆదేశించగానే చేయడం కాదు. ఎటువంటి సృష్టి చేయాలి, అటువంటి దానికి ఎంత తపస్సు కావాలి, ఆ తపస్సు చేయ సంకల్పించారు మీరిద్దరు కూడా. ఎలా తపస్సు చేశారు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ భగవంతులు వారు. వర్షవాతాతప హిమ ఘర్మ కాల గుణాలను, ఇదంతా చూసారా దీర్ఘ సమాసంగా అట్లా వరుసగా ఇచ్చేశారు. వర్షము, వాతము, తపము, హిమము, ఘర్మము, కాల గుణ అనను అనే అర్థం విడదీస్తుంది. వర్షవాతాతప, వర్షవాత ప్లస్ ఆతపం. వర్షవాతాతప హిమఘర్మ కాల గుణానను సహమానౌ శ్వాసరోధ వినిద్ధూత మనోమలౌ. స్వచ్ఛమైనటువంటి తపస్సు, నిర్మలమైనటువంటి తపస్సు. కానీ ఇంద్రియాలని నిగ్రహించుకున్నారని పైన శ్లోకంలో చెప్పారు. అది ఎలా అంటే, ఇదిగో ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రకృతిలో వికారాలు కలిగినా కూడా మీరు చెక్కు చెదరకుండా తపస్సు చేశారు. వర్షం వచ్చినా, బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చినా కూడా, వాతము విపరీతమైనటువంటి గాలి వచ్చినా, ఆతపము ఎండ వచ్చినా సరే, అలాగే హిమము మంచు వేడి మొదలైనటువంటి కాలానుగుణమైనటువంటివి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లా ఉన్నా కూడా సహమానవు మీరు సహిస్తూ వాటినన్నింటినీ భరిస్తూ శ్వాసరోధ వినిర్ధూత మనోమలౌ, శ్వాస మీదే ధ్యాస ఉంచి, అంటే యోగీశ్వరులైనటువంటి వాళ్ళు ఎలా అయితే ధ్యానంలో కూర్చుంటారో ఆ విధమైనటువంటి ధ్యానం చేసి మీరిద్దరు కూడా నిర్మలమైనటువంటి మనసుతో తదేక ధ్యానంతో నన్నే స్మరించారు మీరిద్దరు కూడా. అలాంటి మీకు ఆహార దప్పులు అనేటువంటివి లేవు. ఎలా తీసుకున్నారో అది కూడా చెప్పారు. శీర్ణ పర్ణానిలాహార ఉపశాంతేన చేతస. ఇక్కడ ఈ ఊ అనే అక్షరం దగ్గర ఇప్పుడు తీసుకోవచ్చు. శీర్ణ పర్ణానిలాహారౌ, హారౌ అనేటువంటి ఔకారం అనేటువంటి చివరికి చేరుతుంది. ఇక్కడ ఉకారం మిగులుతుంది. ఉపశాంతేన చేతస, సంధులు అంటారు వాటిని. ఆ సంధి అయవాయావ సంధి అనే ఒక సంధి వలన ఔకారం అటు పక్కన వస్తుంది. శీర్ణ పర్ణ అనిల ఆహార, ఆహారౌ, ఆహారం. ఉపశాంతేన చేతస మత్తః కామాన్ అభీప్సంతౌ మదారాధన మీహతు. మత్ ఆరాధన ఈహతు విడతీస్తే మదారాధనమీహతు, మత్ ఆరాధనం ఈహతు. నాయందు నన్ను ఆరాధించడమే కోరికగా కలిగినటువంటి మీరు. మత్ ఆరాధన, నాయందే శ్రద్ధ పెట్టి నన్ను ఆరాధించటమునందే మీరు తపన కలిగి కోరిక కలిగినటువంటి వారై, మత్తః కామాన్ అభీప్సంతో, మత్తః నా నుండి మీరు పొందవలసినటువంటి కోరికని కోరుకోవాలని తపనతో అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. ఎట్లా? శీర్ణ పర్ణ, ఎండిపోయినటువంటి ఆకులు. ఏ చెట్టు కింద అయితే తపస్సు చేస్తున్నారో ఆ చెట్టు నుండి పడినటువంటి రాలిపోయినటువంటి ఆకులు మాత్రమే భుజించి, శీర్ణపర్ణ అనిలాహార, వాయుభక్షణం చేస్తూ కొంతకాలం ఆకులు అలములు తిన్నారు, కొంతకాలం ఉద్ధరణతో నీళ్లు తీసుకున్నారు, జలాహారం తీసుకున్నారు. అది కూడా కాదు, కొంతమంది కొంతకాలం అయిన తర్వాత అనిల ఆహారం, వాయుభక్షణం చేశారు.
అట్లా ఉపశాంతేన చేతసా మీ మనస్సుని నిగ్రహించుకుని ఇంద్రియాలను నిగ్రహించి జయించి జితేంద్రియులై మత్త కామాన్ అభీప్సంతో మత్త అంటే నా నుండి మీ కోరికని తీర్చుకోవాలనేటువంటి కోరికతో నాయందే ఆరాధన తత్పరులై మీరు తపస్సు చేశారు, అత్యద్భుతమైనటువంటి తపస్సు చేశారు. ఈ విధంగా ఏవం వాం అంటే మీరిద్దరు వాం అంటే ఏవం వాం తప్యతో స్త్రీవం తప్యతో తీవ్రమైనటువంటి తపస్సు. ఏవం వాం తప్యతో తీవ్రం తపః పరమ దుష్కరం దివ్య వర్ష సహస్రాణి ద్వాదశేయుర్ మదాత్మనో. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారనేటువంటి వివరణ ఇస్తున్నారు ఇక్కడ. ద్వాదశ అంటే 12. ద్వాదశేయుర్ మదాత్మనః మత్ ఆత్మనః మీ యొక్క ఆత్మ నాయందే నిలిపి, ఇంకా వేరే వారిని ఎవరిని కూడా మనసులో తలుచుకోకుండా ఎవరిని రానీకుండా మనసుని అలా నిగ్రహించి ఇంద్రియాల్ని నిగ్రహించి 12,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాలు మామూలు వర్షాలు కాదు, మన సంవత్సరాలు కాదు. దివ్య వర్ష సహస్రాణి అన్నారు. దివ్య వర్షములు సహస్రములు అంటే 1000. ఇక్కడ ద్వాదశ అని ఇచ్చారు, ఇక్కడ సహస్రము అని ఇక్కడ ఇచ్చారు. కలుపుకుంటే 12,000 సంవత్సరాలు. సహస్రము అంటే 1000, శతం అంటే 100. ఎన్ని సంవత్సరాలు అంటే 12,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు కాదు, దివ్య వర్షములు. దివ్యము అంటే దైవ సంబంధమైనటువంటివి అని అర్థం. కాలమానంలో మానవ కాలమానం ప్రకారం వేరు, దేవకాలమానం ప్రకారం వేరు. మనకి దేవకాలమానం ప్రకారం తేడా చూసుకుంటే మనకంటే 360 రెట్లు ఎక్కువ వాళ్ళ కాలమానం. అంటే మనకి ఒక సంవత్సరం ఇక్కడ 360 రోజులు అనుకుంటే అక్కడ 360 మనకి 360 సంవత్సరాలు గడిస్తే వాళ్ళకి ఒక సంవత్సరం కింద లెక్క. అది 360 రెట్లు అంటే మనకి 360 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి ఒక్క సంవత్సరం, అది దివ్య సంవత్సరం అవుతుంది. అట్లాంటిది 12,000 దివ్య సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారంటే ఇంటూ 360 వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అది మానవ లెక్కలోకి వస్తుంది. ఈ విధంగా మీరు ఏవం వాం తప్యతో తీవ్రం అతి తీవ్రమైనటువంటి తపస్సు, ఎవరూ చేయలేని పరమ దుష్కరమైనటువంటి తపస్సుని మీరు ఆచరించారు. అట్లాంటి తపస్సు అన్ని వేల సంవత్సరాలు కేవలం పరమాత్మ మీదే ధ్యాస పెట్టారంటే ఆ దేవకీ వసుదేవుల పూర్వజన్మలో ఎంత అదృష్టవంతులో కదా. అందువల్ల ఆ తపస్సుకి మెచ్చుకుని పరమాత్ముడు వస్తున్నాడు. తదావాం పరితుష్టోహం అమునా వపుషే ఉపశానకే. ఇక్కడ అమునా అనే పదం ఉంటుంది విడతీస్తే, మమునా కాదు అమునా విడతీస్తే, మకారం అటు పక్కకి వెళ్ళిపోతుంది. తదావాం పరితుష్టోహం, పరితుష్ట అహం, తుష్టి పరితుష్టి అనే పదానికి అర్థం సంతోషించి. మీ యొక్క కఠినమైనటువంటి ఆ తపస్సుకి సంతోషించినటువంటి అహం నేను అమునా వపుషే, వపుషా అనఘే, అమునా వపుషే. అమున అంటే ఈ శరీరంతోనే ఇప్పుడు మీకు కనిపించానే చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలతో ఏ ఆకారం అయితే ధరించి ఉన్నానో ఇదే ఆకారంతో నేను అప్పుడు మీకు కనిపించాను. అమునా వపుషా అనఘే, అనఘ అనే పదానికి అర్థం పుణ్యాత్మురాలు. పుణ్యాత్ములు అంటే ఏ పాపము అంటున్నటువంటి వాళ్ళని అనఘ అని పిలవాలి. అనఘే అనేది సంబోధన వాచకం. అక్కడ అమ్మకు చెప్తున్నాడు అక్కడ స్వామి. ఈ శరీరంతోని ఈ దేహంతోనే మీకు అక్కడ కనిపించాను, సంతోషించి మీ తపస్సుకి. తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావిత. శ్రద్ధగా నిత్యము మీరు భక్తితో ఆచరించినటువంటి హృదయంలో నన్నే ధ్యానిస్తూ చేసినటువంటి ఆ తపస్సుకి మెచ్చుకుని ఆ తపస్సుకి పరితుష్ట అహం, పరితుష్టోహం అన్నాడు. అక్కడ విడతీస్తే పరితుష్ట ప్లస్ అహం, సంతోషించిన నేను మీకు దర్శనమిచ్చా, ఇగో ఈ రూపంతోనే దర్శనమిచ్చా అన్నారు. ఇంకా పిల్లవారు ఆ స్వామివారు అక్కడ చతుర్భుజాలతోనే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు. ఇంకా ఆకృతిని ఉపసంహరించాల. కాబట్టి ఈ శరీరంతో ఈ విధంగా ఈ రూపంతోనే నేను అక్కడ మీకు కనిపించానమ్మా అని వివరిస్తూ ప్రాదురాసం రాట్ విరాట్ సమ్రాట్ అంటారు దాన్ని. ప్రాదురాసం వరదరాట్ యువయో కామదిత్సయ. వరదరాట్ యువయో అంటే మీరిద్దరు కామదిత్సయ. వ్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వాం పృతస్సుతః. ప్రాదురాసం వరదరాట్,
వరాలని ఇచ్చేటువంటి వాడు, వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్ అనేటువంటి స్థాయిలు ఏవైతే ఉంటాయో దాంట్లో రాట్. ఈయన మించినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. ఈయన ఇవ్వగలిగినటువంటి వరాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరు దొరకరు. అట్లాంటి నన్ను మీరిద్దరు మీ కోరికని అడిగారు. మీ కోరిక ఏం కావాలో చెప్పండి అమ్మా అంటే, ఆ కోరిక ఏమని అడిగారంటే, మీలాంటి కుమారుడు మాకు కావాలి అని వరం కోరుకున్నారు మీరిద్దరు. వ్రియతాం వర ఇత్యుక్తే, వ్రియతాం వర ఇత్యుక్తే, వరం కోరుకోండి, మీకేం వరం కావాలో కోరుకోండి అని ఇది ఉక్తే, నేను పలకగా అప్పుడు మీరేం కోరుకున్నారంటే, మాదృశో వాం వృతస్సుత, మాదృశ, నా రూపం లాంటి కుమారుడే కావాలి అని నన్ను చూపిస్తూ మీరు అడిగారు. మాదృశ వాం వృత సుత, సుత అంటే కుమారుడు, కుమారుని వృత కోరుకున్నారు. ఎవరు? వాం, మీరిద్దరు కోరుకున్నారు కుమారుడు. ఎట్లా అంటే మాదృశ, ఆనాడు నా రూపం ఎట్లాంటిదో చూసి ఆ రూపం లాంటి రూపాన్ని కలిగినటువంటి కుమారుడు కావాలని కోరుకున్నారు. అందువలన ఆ తర్వాత అజుష్టగ్రామ్య, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, ఇదిగో ఇలా పుట్టానమ్మా, మీరు ఆనాడు మీరు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా పుట్టాను అని చెప్పి స్వామి కన్ఫర్మ్ చేస్తున్నారు. మీరు అడిగారు కదా, నేను తీర్చేశాను అంటే నా మాట నిలబెట్టుకున్నాను. ఆనాటి ఇదే రూపంతో ఉన్నాను, ఆ రూపమే ఇప్పుడు నేను పుట్టాను. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా ఉపసంహరించుకోమని, దాని ముందు మీకు ఆ విషయాన్ని గుర్తు చేసి అప్పుడు నేను నా ఆకారాన్ని నేను మామూలుగా మానవ రూపంలో మార్చుకుంటాను అని చెప్పి స్వామివారు అది చెప్పడం అంటే ఆయన యొక్క వాక్కుని, సత్యవాక్కుని ఇక్కడ నిరూపించుకున్నారు. అజుష్టగ్రామ్య విషయౌ అనపత్యౌ చ దంపతి, ఇక్కడ వా అనేటువంటి అక్షరం దగ్గర విడతీస్తే అనపత్యౌ, అనపత్యౌ చ అంటే పుణ్య దంపతులు అనండి. మీరిద్దరు పుణ్య దంపతులు, ఎటువంటి పాపమో తెలియదు మీకు. అజుష్టగ్రామ్య విషయౌ, విషయౌ ఈ యకారం ఔకారంగా మారిపోతుంది, దీంట్లో అకారం మిగులుతుంది వాలో, లేదంటే కలిపి చదివితే అజుష్టగ్రామ్య విషయా వనపత్యౌ చ దంపతి. విడతీసుకోవడం సులభం అనుకున్న చోట వా అనేటువంటి అక్షరం దగ్గర విడతీసుకుని ఔకారం అటు అకారం ఇటు రావాలి. అజుష్టగ్రామ్య విషయౌ అంటే ఎటువంటి కోరికలు ఉండవు ఇంకా వీళ్ళకి, లౌకికమైనటువంటి కోరికలు ఎటువంటివి లేకుండా, తుచ్చమైనటువంటి నీచమైనటువంటి కోరికల వైపు మనసు వెళ్ళనీయకుండా కేవలం పవిత్రంగా స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి పుణ్య దంపతులు మీరిద్దరు అమ్మా అంటూ చెప్తున్నారు స్వామి. అనపత్యౌ చ దంపతి, అట్లాంటి దంపతులు మీరిద్దరు. నవవ్రాధేయపవర్గం, నవవ్రాధేపవర్గం మే మోహితౌ మమ మాయయా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దర్శనమిస్తే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మాకు మోక్షం కావాలి అని అడగాల్సింది పోయి నీలాంటి కుమారుడు కావాలి అని అడిగారంటే అదంతా మమ మాయయ, కేవలం నా మాయా మోహితులైనటువంటి మీరు అలా కోరుకున్నారమ్మా అని ఆయనే చెప్తున్నారు పైగా స్వామి. నవవ్రాధేపవర్గం మే మోహితౌ మమ మాయయ, ఎందుకంటే బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఆదేశించినటువంటి పని ఏంటంటే ప్రజా సృష్టి చేయండి. ఆ చేయటం కోసం అని చెప్పి మీరు తపస్సు చేశారు, ఆ తపశ్శక్తి వస్తేనే స్వచ్ఛమైనటువంటి ప్రజలని మీరు ఉద్భవించగలరు. అందువల్ల అటువంటి పిల్లలు కావాలని ఆ లక్ష్యంతో మీరు నన్ను కోరుకున్నారు. ఆ తర్వాత నుంచి మీరు భవబంధాల్లోకి, సంసార బంధాల్లోకి వచ్చేశారు. అదంతా నా మాయ వల్లనే జరిగింది అని చెప్పి. నవవ్రాధేపవర్గం మే మోహితౌ మమ మాయయ, నా మాయ వల్ల ఇలా మోహితులై మీరు ఈ విధంగా వచ్చారమ్మా. గతే మయి యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతం, మీకు నాలాంటి కుమారుడు జన్మిస్తాడని చెప్పి నేను వరమిచ్చి వెళ్ళిపోయాను. గతే మయి, మయి గతే నేను వెళ్ళిపోయిన తర్వాత, అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయాను. ఎప్పుడు అంటే యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతం, మత్ సదృశం సుతం, నాతో సమానమైనటువంటి కుమారుడు. ఎందుకంటే నాతో సమానమైనటువంటి కుమారుడు ఇంకెక్కడా ఉండడు కాబట్టి నేనే పుట్టాను మీకు. అది స్వామి యొక్క అంతరార్థం. శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానమైనటువంటి వాడు ఎక్కడైనా ఉంటాడా? శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వారు ఎక్కడైనా ఉంటారా? కాబట్టి ఎక్కడా ఉండరు కాబట్టి మత్ సదృశం సుతం, ఎక్కడా ఉండరు కాబట్టి నేనే మీకు పుట్టాను స్వయంగా సాక్షాత్తు. యువాం లబ్ధ్వా వరం, అట్లాంటి వరాన్ని మీరు పొందిన తర్వాత నేను అదృశ్యమై నేను వెళ్ళిపోయాను. కానీ మీరు
గ్రామ్యాన్ భోగాన్ భుంజాథాం యువాం ప్రాప్త మనోరథౌ. యువాం మీరిద్దరు కూడా మనోరథౌ ప్రాప్త, మీ మనసులో ఉన్నటువంటి మనోరథములు, కోరికలు, ఆ కోరికల్ని పొందడం కోసం అని చెప్పేసి చక్కగా గ్రామ్యాన్ భోగాన భుంజాథాం, అనేకమైనటువంటి లౌకికంలో ఉన్నటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో, సుఖాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాపంచిక సుఖాల్లోకి మీరు మెల్లగా దిగజారిపోయారు. అదంతా ఎవరి వల్ల కలిగిందంటే మమ మాయయ, నా మాయ వల్ల. ఎందుకంటే మీరు ప్రకృతిని సృష్టించాలి కాబట్టి. అందువల్ల మీరు ఇగో ఈ భౌగోళిక ప్రపంచంలోకి వచ్చేసారు. అదృష్ట్వాన్యతమం లోకే శీలోదార్య గుణైః సమం అహం సుతో వామభవం కృష్ణిగర్భ ఇది శ్రుతః. మీరు కోరుకున్నది ఏంటంటే నాలాంటి కుమారుని మీరు కోరుకున్నారు, కానీ నాలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు కదా. అదృష్ట్వా అన్యతమం అనేటువంటి పదం ఆయన చెప్తున్నారు. లోకంలో నాలాంటి వాడు అదృష్ట్వ నదృష్ట్వ, అదృష్ట్వ అనే పదం నైదత్తు పురుష సమాసం అంటారు. నదృష్ట్వ మరొకడు ఉండడు కాబట్టి, అన్యతమం అదృష్ట్వ వేరొకడు లేడు కాబట్టి, దేంట్లో శ్రీ మహావిష్ణువు యొక్క శీల ఔదార్య గుణములో సమానమైనటువంటి వాడు లేడు కాబట్టి. శీలౌదార్య గుణై సమం, శీల ఔదార్య గుణములు, గుణై అంటే గుణముల చేత, సమం సమానమైనటువంటి వాడు. ఈ శీల ఔదార్య గుణములు అనేటువంటివి చెప్పుకోవాలంటే ఉదాత్త పురుషుడికి ఉండవలసినటువంటి నాయక లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఆ ఉదాత్త పురుషుడి యొక్క లక్షణాలు, మహాపురుషుడి యొక్క దివ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరొకటిలో ఉండవు. విష్ణుమూర్తిలో ఉన్నట్టుగా, శ్రీరామచంద్రుడిలో ఉన్నట్టుగా ఇంకోటిలో ఉండవు, శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నట్టుగా ఇంకో చోట ఉండదు, ఇంకొకరిలో ఉండవు. కాబట్టి అదృష్ట్వా మరొకరిలో ఉండవు కాబట్టి, అహం సుతో వామభవం, వాం అభవం పెడితే మీ ఇద్దరికి కుమారుడిగా అహం సుత అభవం, మీ ఇద్దరికి నేనే స్వయంగా కుమారుడిగా జన్మించాను. ఎలా జన్మించాట? మొట్టమొదటి జన్మలో పృష్ణిగర్భ ఇది శ్రుత, అప్పుడు నా పేరు పృష్ణిగర్భుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందానమ్మా. వీరిద్దరూ ఎవరు అనేటువంటిది మొట్టమొదటిలోనే చెప్పారు శ్లోకంలో భగవానుడు. పృష్ణి అనేటువంటిది పేరుతో నీవు ఉన్నావు, సుతప అనేటువంటి ప్రజాపతిగా నాన్న ఉన్నారు వసుదేవుల వారు. కాబట్టి పృష్ణి కుమారుడు కాబట్టి ఈ పరమ శ్రీ మహావిష్ణువుల వారు అక్కడ పృష్ణి గర్భుడు అనేటువంటి పేరుతో నేను జన్మించాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ సంబోధించారు. పృష్ణి గర్భ ఇది శ్రుత, పృష్ణి గర్భుడు అనేటువంటి పేరుతో శ్రుత ప్రఖ్యాతి గణించాను ఆ సందర్భంలో. ఆ తర్వాత అది మొదటి జన్మ. తయోర్వాం పునరేవాహం అదిత్యామాస కశ్యపాత్ ఉపేంద్ర ఇతి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః. మరొక జన్మ ఇస్తారు మళ్ళీ మీరిద్దరు. ఆ తర్వాత తయోర్వాం మీరిద్దరు పునరేవ అహం పునరేవాహం అదిత్యామాస కశ్యపాత్. వసుదేవుడన్నా ఆయన ఉన్న కశ్యపుడిగా జన్మించాడు, నీవేమన్నా అదితిగా జన్మించావు. అదితి కశ్యపుల యొక్క సాంగత్యంతో నేను మీకు మళ్ళీ రెండో జన్మలో ఉపేంద్రుడిగా జన్మించాను. ఉపేంద్ర ఇతి విఖ్యాత, ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో ఇంద్రునికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా విఖ్యాతి ఖ్యాతి గణించి వామనత్వాచ్చ వామనః, వామన అవతారంగా ఎత్తి ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో సుప్రసిద్ధుడయ్యా. పొట్టివాడుగా ఉన్నవాడు కాబట్టి వామనుడు అనేటువంటి పేరు నేను ప్రఖ్యాతి గణించానమ్మా అని చెప్పి, వామనత్వాత్ ఆ కారణంగా నా పేరు వామనుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధమైంది, పొట్టిగా ఉండటం వల్ల. ఇది రెండో జన్మ. మొదటి జన్మ ఏమన్నా పృష్ణిగాను, రెండో జన్మ ఏమన్నా అదితిగాను, అదితి కశ్యపులుగాను. మూడో జన్మలో ఇదిగో దేవకీ వసుదేవుడిగా మూడో జన్మ మీరెత్తారు, నేను మళ్ళీ యథాతథంగా మీకు జన్మించాను. మొదటి జన్మలో నేనేమన్నా పృష్ణిగర్భుడు అనే పేర వచ్చాను, రెండో జన్మలో ఉపేంద్రుడు లేదా వామనుడు అనే పేర వచ్చాను, మూడో జన్మలో ఇదిగో శ్రీకృష్ణుడిగా నేను మీ ముందున్నానమ్మా. తృతీయేస్మిన్ భవేహం వై తేనైవ వపుషాధవాం, వపుషా ప్లస్ అథ, అథ అంటే ఆ తర్వాత, ఇప్పుడు మూడో జన్మ. తృతీయే అస్మిన్ భవే, భవము అంటే జన్మ. ఈ మూడో జన్మలో అస్మిన్ తృతీయే భవే అహం నేను, తృతీయేస్మిన్ భవేహం వై తేనైవ వపుషాధవాం, వాం అంటే మీ ఇద్దరికి ఈ జన్మలో నేను జాతో భూయస్తయోరేవ
సత్యం మే వ్యాహృతం సతి. మళ్ళీ మీరు తపస్సు చేసుకున్నప్పుడు ఈ ఆకారమే కావాలని అడిగారు కాబట్టి అదే ఆకారంలో జన్మించి నా యొక్క వాక్కుని సత్యం చేసుకున్నానమ్మా. భూయ, భూయ అంటే మళ్ళీ తిరిగి జన్మించి, భూయ జాతో తయోరేవ, మళ్ళీ మీ ఇద్దరికే జన్మించి నేను నా వాక్కుని సత్యం చేసుకున్నా. సత్యం మే వ్యాహృతం సతి. అట్లా 3 జన్మలు మీరు ఎత్తారు, మీకోసం నేను మీకే మీ గర్భంలో జన్మించి నేను కూడా అట్లా జన్మ. అదేంటి మూడు జన్మలు ఎందుకు ఎత్తాలి, ఇంకా చాలా జన్మలు ఎత్తవచ్చు కదా అనే సందేహం కూడా రావచ్చు. అంటే దాని అర్థం అక్కడ 3 జన్మలు ఎత్తారు అంటే అక్కడ వాళ్ళు తపస్సు చేసి వరం కోరుకునేటప్పుడు పుత్రోభవ 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 అని 3 సార్లు అడిగితే స్వామి 3 సార్లు ఆయన వాక్కుని సత్యం చేసుకున్నట్టుగా మనం గ్రహించాలి. ఇది అంతరార్థం. దీన్ని సమన్వయం చేసుకోవడం అంటారు. దీనికి ఉదాహరణ అక్కడ ద్రౌపదీదేవి వృత్తాంతం కూడా తీసుకుంటే మనకి తెలిసిపోతుంది. ద్రౌపదీదేవి కూడా అంతే. భర్త కావాలని చెప్పి 5 సార్లు అడిగితే పరమేశ్వరుడు ఐదుగురు భర్తల్ని ఎలా అయితే అనుగ్రహించారో అదే విధంగా ఇక్కడ కూడా 3 జన్మల్ని స్వామి అనుగ్రహించినట్టుగా వీరిని తల్లిదండ్రులుగా ఆయన స్వీకరించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 3 సార్లు పుత్రహా భవ పుత్రోభవ అని అడిగితే అప్పుడు ఆ విధంగా జరిగింది. అలాగే ఏతద్వాం దర్శితం రూపం ప్రాగ్జన్మ స్మరణాయమే. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నారు ఈ ఆఖ్యానం అంతా అంటే ఈ ప్రాగ్జన్మ అనేటువంటిది మీకు స్మరణం కోసం చెప్తున్నారు, మీకు గుర్తుకు రావడం కోసం చెప్తున్నానమ్మా. ఎందుకంటే నా రూపాన్ని చూడగానే మీకు గుర్తు వస్తుంది. అదే నేను మామూలు రూపంతో జన్మించి ఉంటే మీకు ఈ గుర్తులన్నీ వచ్చుండేవి కాదు కదా. పూర్వజన్మలో స్వామి అలా మనం తపస్సు చేశాము, ఆ స్వామిని ఇలా వేడుకున్నాము, స్వామి ఇలా జన్మించారా లేదా అనేటువంటి మళ్ళీ మీకు అనుమానం రావచ్చు. కాబట్టి ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం అని చెప్పేసి నేను ఏ విధంగా అయితే ఆనాడు చెప్పానో అలా చతుర్భుజుడిగా నేను జన్మించాను అని చెప్పి ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. ఏతద్వాం దర్శితం రూపం, అందుకుని నేను ఈ రూపాన్ని దర్శించాను, అదే రూపంలో మీకు దర్శనమిచ్చాను. ఎంత అదృష్టమో చూడండి ఆ దేవకి వసుదేవులిద్దరికీ కూడా. ఏతద్వాం, వాం అంటే మీ ఇద్దరికి, అందుకోసం ఆ కారణంతో ఈ రూపాన్ని ప్రదర్శించాను. జన్మతో పుట్టంగానే అలా పుట్టాను. ఎందుకంటే ప్రాగ్జన్మ స్మరణాయమే, మీకు నా యొక్క పూర్వజన్మ స్మరణ మీకు కలగటం కోసం అని చెప్పేసి. లేకపోతే మీకు ఆ జ్ఞాపకము ఆ జ్ఞప్తి రాదమ్మా. నాణ్యథా మద్భవం జ్ఞానం మత్స్యలింగేన జాయతే. మత్స్యలింగేన అంటే మనుష్యలింగేన, మానవుడిగా నేను జన్మించినట్టయితే అన్యథా మద్భవం జ్ఞానం, ఈ జ్ఞానం అనేది మీకు కలగదు. మద్భవం అంటే నా యొక్క జన్మ రహస్యం అనేది మీరు తెలుసుకోలేరు. కాబట్టి నేను ఆ విధంగా జన్మించి మీకు ఒకసారి జ్ఞప్తి చేసుకుని చేయించి ఆ తర్వాత నేను ఇదిగో మారుతున్నానమ్మా నువ్వు చెప్పినట్టుగా అంటూ స్వామివారు ఆయన యొక్క ఆకృతిని మార్చుకుంటున్నారు. యువాం మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాసకృత్ చింతయంతో కృత స్నేహౌ యాస్యేధే మద్గతిం పరాం. అయితే మీరిద్దరూ నన్ను ఏ విధంగా భావించాలి, ఎటువంటి భావనతో ఉండాలి, ఆ తర్వాత మీరు ఎటువంటి సద్గతులు పొందుతారనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. యువాం మీరిద్దరూ మాం నన్ను పుత్రభావేన పుత్రుల్లానే చూడండి. మాం పుత్రభావేన నన్ను పుత్రుల్లాగా చూడండి. కానీ అప్పుడప్పుడు మాత్రం బ్రహ్మభావేన చాసకృత్. అసకృత్ అంటే చా ప్లస్ అసకృత్. అసకృత్ అంటే అప్పుడప్పుడు నన్ను బ్రహ్మభావంతో చూడండి. ఈయన పరమాత్మ కదా అనే భావన మీ ఇద్దరికి రావాలి. ఎప్పుడు పుత్రుడిగా ఉండకూడదు. అప్పుడప్పుడు స్వామి ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శించినప్పుడు ఓహో ఈయన పరమాత్ముడు కదా అని చెప్పే భావనలో మీరు నన్ను పరబ్రహ్మగా చూస్తున్నట్టయితే బ్రహ్మభావేన చాసకృత్. అలా కొంతకాలం అప్పుడప్పుడు పుత్రుడిగా అప్పుడప్పుడు పరమాత్ముడిగా మీరు భావించినట్లయితే చింతయంతో కృతస్నేహో ఆ విధంగా స్నేహ అభిమాన అనురాగ ఆప్యాయతలు నా మీద చూపించినట్లయితే యాస్యేధే మద్గతిం పరాం, మద్గతిం పరాం, అప్పుడు మీరిద్దరూ ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత పరాం గతిం, ఉత్కృష్టమైనటువంటి మత్ పరాంగతి నా యొక్క స్థానానికి మీరు చేరుకుంటారు. ఉన్నతమైనటువంటి గొప్ప స్థానం ఏదైతే ఉందో ఆ వైకుంఠ ధామానికి మీరు చేరుకుంటారు, పరమపదానికి మీరు చేరుకుంటారు. యాస్యేతే అక్కడికి మీరు చేరుకుంటారు అని చెప్పి వర్ణించారు. ఇంకా 7 శ్లోకాల వరకు ఉన్నాయి. సరే, ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు చెప్పుకుని రేపు మిగతా శ్లోకాలు చెప్పుకుని ఆ తర్వాత
ఈ మూడో పాఠం అభ్యాసం కూడా రేపు చూద్దాం సమయానుకూలంగా. శ్రీ సుఖ ఉవాచ. సుఖదేవుల వారు పరీక్షిత్ మహారాజుకి ఇవంతా వివరించి, ఇత్యుక్త్వాసీత్ హరిస్తూష్ణీం, ఇక్కడ ఈ ధ అనేటువంటి అక్షరాన్ని సంధి ప్రకారం విడతీసుకుంటే హరి అనే పదం మిగులుతుందండి అటు పక్కన. ఇత్యుక్త్వాసీత్ హరిస్తూష్ణీం, హరిస్తూష్ణీం భగవాన్ ఆత్మమాయయా, భగవానాత్మమాయయా ప్రీతో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశు. ప్రీతో పిత్రో, క్షమించాలి, పిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశు. పిత్రోహ అనేటువంటి ఈ పదానికి అర్థం తండ్రి అనే అర్థం ఒక్కటే తీసుకోకూడదు. పితృశబ్దానికి అర్థం అక్కడ తల్లిదండ్రులు అనేటువంటి అర్థం తీసుకోవాలి. దంపతులు అంటే ఎలా అయితే ఇద్దరు వస్తారో అలా పితృశబ్దానికి కూడా పితరహ అనే పదం వచ్చింది అంటే తల్లిదండ్రులు అని అంటున్నారు. పిత్రో సంపశ్యతో, ఆ తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు ఇద్దరు చూస్తూ ఉండగానే ఆ స్వామి కాస్త చతుర్భుజాలు కలిగినటువంటి ఆ స్వామి సాధారణమైన మానవ బాలకుల్లాగా మారిపోయారట. అది వర్ణిస్తున్నారు ఈ శ్లోకం. ఇత్యుక్త్వాసీత్ హరిస్తూష్ణీం, తూష్ణీం అంటే మౌనంగా ఉన్నారట. అంతవరకు చెప్పి దేవకీ వసుదేవులిద్దరికి శ్రీహరి మౌనంగా ఉన్నారు. తల్లిదండ్రులు అలా చూస్తున్నారు స్వామి వైపు. భగవాన్ ఆత్మమాయయా, తన మాయతో తానే తన రూపాన్ని మార్చేసుకుని తల్లిదండ్రులు సంపశ్యత, పశ్యత చూస్తూ ఉంటే సద్యో బభూవ ప్రాకృత శిశు. సద్య, సద్య అంటే వెంటనే, ప్రాకృత శిశు బభూవ సాధారణమైనటువంటి శిశువులాగా మారిపోయారు స్వామి. ఎంత అదృష్టమో చూడండి. శ్రీ మహావిష్ణువుని బాల విష్ణువు రూపంలో చూసినటువంటి అదృష్టం ఎవరికి కలిగిందంటే దేవకీ వసుదేవులకి కలిగింది. అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంది. వాళ్ళు ఎంత తపస్సు చేస్తే ఇట్లాంటి భాగ్యం కలుగుతుందో ఈనాడు పాఠంలో మనం తెలుసుకున్నాం. అప్పుడు ఆ తర్వాత తతశ్చ సౌరిర్భగవత్ ప్రచోదితః సుతం సమాదాయ ససూతికా గృహాత్ యదా బహిర్గంతుమియేష తర్హ్యజ యా యోగమాయాజని నందజాయయా. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో శ్రీహరి మెల్లగా తండ్రికి చెప్పవలసిన విషయాన్ని చెప్పాడు వసుదేవుడి. నాన్నగారు, నన్ను తీసుకుని ఆ నందవ్రజానికి వెళ్ళండి, రేపల్లలో యశోద దగ్గర పడుకోబెట్టండి, యశోద దగ్గర ఉన్నటువంటి యశోదకి పుట్టినటువంటి పాపం తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాతా తదనుగుణంగా అక్కడ తతశ్చ సౌరిర్ భగవత్ ప్రచోది, సౌరి అనే పదానికి అర్థం సూర్యుని కుమారుడైన వసుదేవుడు భగవత్ ప్రచోదిత, ఆ స్వామి యొక్క ప్రచోదనంతో, అంటే స్వామి యొక్క మార్గ నిర్దేశం అనుసారంగా ఇలా చెయ్యాలని చెప్పిన తర్వాత సుతం సమాదాయ సూతికా గృహాత్, సూతికా గృహము నుండి అంటే ఆ పురుడి ఇంటిలోంచి, ఏమిటి అంటే కారాగారమే. సుతం సమాదాయ, ఆ పిల్లవాడిని తీసుకుని ఆ సూతికా గృహం నుంచి వెళ్ళటానికి బయలుదేరుతున్నట్ట. యదా బహిర్గంతుమియేష తర్హ్యజ, యదా ఎప్పుడైతే బహిర్గంతుం బయటికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాడో అదే సమయానికి ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడు. చక్కగా బుట్టలో పెట్టుకోవడం కాదు, గుండెలకి హత్తుకుని ఆ పిల్లవాడిని ఆ తండ్రి ఎప్పుడైతే బయలుదేరాడో అక్కడ ఏం జరిగిందంటే నందవ్రజంలో యా యోగ మాయా అజని, ఇక్కడ యా మాయా తర్వాత అజని నందజాయయా. నందజాయ, నందుడు అంటే మీకు తెలుసు, నందుని యొక్క ధర్మపత్ని జాయ, జాయ అంటే భార్య. నందజాయయ అంటే నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవికి యోగమాయ అజని, యోగమాయ దేవి అక్కడ ఉద్భవించడం జరిగింది, జన్మించడం జరిగింది. అంటే ఈ పిల్లవాణ్ణి బాలకుణ్ణి అక్కడికి తీసుకువెళ్ళటానికి ఎప్పుడైతే వసుదేవుడు ఎత్తుకున్నాడో తీసుకున్న సమయానికి అక్కడ యశోదమ్మకి యోగమాయ దుర్గాదేవి జన్మించడం జరిగింది. ఇది దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావ సందర్భం ఈ అధ్యాయంలో నేడు ప్రవచించుకున్నాం. నమో దుర్గాయ, నమో దుర్గాయ, నమో దుర్గాయ. జై శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ పక్కన ఉన్నటువంటి ఈ కారాగారం చూస్తేనేమన్నా మొత్తం అంతా సంఖ్యళ్ళు, తాళాలు, ద్వారపాలకులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని తప్పించుకుని స్వామి యొక్క ఆజ్ఞతో వసుదేవుడు ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరగాలి. అది ఎలా జరిగింది అనేటువంటిది ఈ తర్వాత 5 శ్లోకాలు ఉన్నాయి. ఈ పూట సమయానుకూలంగా
అవ్వకపోవచ్చు. కాబట్టి రేపు వీటిని పాఠంలో మనం ప్రవచించుకుని ఆ తర్వాత అభ్యాసం చేసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. ద్వాదశాక్షరి మంత్రం. ఆ మంత్రాన్ని చదివి వాళ్ళు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని.